ఒకరోజు ఒక ధనవంతుడు సముద్ర తీరానికి వచ్చాడు. ఖరీదైన బట్టల్లో చేతికి మెరిసే గడియారంతో అతడు సముద్రం వైపు చూస్తున్నాడు. ఇంతలో ఒక మత్స్యకారుడు తన చిన్న పడవలో ఒడ్డుకి చేరుకున్నాడు. పడవలో చాలా చేపలున్నాయి. వాటిలో కొన్ని చేపలు అక్కడే అమ్మేసి వచ్చిన డబ్బులతో మిగిలిన చేపలతో ఇంటికి బయలుదేరాడు ఆ మత్స్యకారుడు. ఆ ధనవంతుడు ఆ మత్స్యకారుడిని పిలిచి, "నువ్వు రోజంతా ఎందుకు చేపలు పట్టలేదు?" అని అడుగుతాడు. అందుకు ఆ మత్స్యకారుడు, "ఈ చేపలు ఈ డబ్బులు నా కుటుంబానికి సరిపోతాయి అయ్యా, మిగిలిన కాస్త సమయం నా పిల్లలతో గడుపుతాను" అని సమాధానం ఇచ్చాడు. "నువ్వు ఇంకా ఎక్కువ కష్టపడితే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, పెద్ద పడవ కొనవచ్చు, వ్యాపారం పెంచవచ్చు, చివరికి నాలా ధనవంతుడు అవుతావు" అని అన్నాడు. తర్వాత ఏమవుతుంది అని అడిగాడు అమాయకంగా ఆ మత్స్యకారుడు. "కొన్ని సంవత్సరాల తర్వాత నువ్వు ఏ పని చేయని అవసరం లేదు, ఇలా సముద్ర తీరాన కూర్చొని ఆనందంగా శాంతంగా జీవించవచ్చు" అని అన్నాడు ఆ ధనవంతుడు. ఆ మాటలు విన్న ఆ మత్స్యకారుడు సముద్రం వైపు చూసి ధనవంతుడితో, "అయ్యా, ఇప్పుడు అదే జీవితాన్ని నేను జీవిస్తున్నాను కదా, నా కుటుంబంతో నా స్నేహితులతో ఉన్న సమయాన్ని సంతోషంగా ఆనందంగా గడుపుతున్నాను కదా" అని అన్నాడు. ఆ మాటలు విన్న ఆ ధనవంతుడు మౌనంగా నిలబడిపోయాడు. తాను జీవితాంతం వెంబడించిన ఆనందం తన ముందే నిలబడి ఉందని అతనికి అర్థమైంది. సముద్రాలలో మామూలుగానే కొట్టుకుంటున్నాయి. మత్స్యకారుడు తన పిల్లలతో ఆడుకోవటానికి ఇంటివైపు నడిచాడు. ధనవంతుడు మాత్రం తన ఖరీదైన గడియారాన్ని చూస్తూ మొట్టమొదటిసారి సమయం విలువ తెలుసుకున్నాడు. ఈ కథ చాలా చిన్నది, కానీ దీనిలో ఉన్న నీతి చాలా పెద్దది. మనం ఆనందం, సంతోషం భవిష్యత్తులో వెతుక్కుంటాం, ఉన్న జీవితాన్ని కాదనుకొని. డబ్బు జీవించడానికి కావాలి. డబ్బు గురించి నీకున్న జీవితాన్ని వదులుకోవడం పేదరికం. ఉన్న జీవితంలో నచ్చిన జీవితాన్ని పొందడం నిజమైన ధనవంతుని లక్షణం.